నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు గట్కేసర్ మున్సిపాలిటీలో 46 lakhsకే 2 BHK హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తున్నారండి. ఈ కంపెనీ యొక్క డీటెయిల్స్ ఎగ్జాక్ట్గా లొకేషన్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా సర్వర్ల నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నామండి. మీకు ఫర్దర్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా సార్ దగ్గర మాట్లాడి ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకొని ఇక్కడ హౌసెస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్గా ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాంటి మరికొన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు రావడానికి మోటివేషన్గా ఉంటుంది. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మన వ్యూవర్స్ గురించి మీ యొక్క గుడ్ నేము అండ్ మన యొక్క కంపెనీ పేరు, మీరు హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తున్నారు కదా, ఎన్ని గజాలల్లో ఎంత ఎసెప్టీతో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అన్న విషయం క్లియర్గా 1 by 1 చెప్పండి. నమస్తే అండి. నా పేరు పవన్ కుమార్, లలిత ఇన్ఫో డెవలపర్స్ మేనేజింగ్ పార్ట్నర్ అండి. ఇక్కడ మనం గట్కేసర్కి నియర్ బై ఉన్నటువంటి NFC నగర్ అంక్షాపూర్ రూట్లో 100 feet రోడ్ ఫేసింగ్లో మనం 23 acresలో మనం లేఅవుట్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది మాత్రం లేఅవుట్ 100 feet రోడ్ ఫేసింగ్ అండి. మనకి ఇది మాస్టర్ ప్లాన్లో ఉంటుంది మనకు ప్రజెంట్. ఇందులో మనం వచ్చేసి టోటల్ 23 acres ఉన్నటువంటి లేఅవుట్లో మనం 183 square yards, 122 square yardsలో, 250 square yardsలో కార్నర్ ఫ్లాట్స్, 100 feet రోడ్ ఫేసింగ్లో 220 square yardsలో ఫ్లాట్స్ ఉన్నాయండి. మనం ఇందులో మెయిన్ కన్స్ట్రక్షన్కి వెళ్తున్నామండి. 122 square yardsలో 46 lakhs బడ్జెట్లో మనం ఇండిపెండెంట్ హౌస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనం అదే 183 square yardsలో చూస్తే 1200 SFTలో 68 lakhsలో ఇండిపెండెంట్ హౌస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కావాలనుకుంటే మన కస్టమైజేషన్ చేసుకోవాలంటే G+1 విల్లా టైప్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం మనం. సార్, ఇప్పుడు మీరు వెంచర్లో మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి హౌసెస్ యొక్క డీటెయిల్స్ అని క్లియర్గా చెప్పడం జరిగింది కదా. సో మన వెంచర్ నుంచి లొకేషన్ హైలైట్స్ అంటే గట్కేసర్ టౌన్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, వరంగల్ హైవేకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, అండ్ ఇక్కడ నియర్ బై ఉన్నటువంటి కాలేజెస్, స్కూల్స్ అండ్ కనెక్టివిటీ గురించి క్లియర్గా చెప్పండి. సో ఇది మనకు గట్కేసర్ ORR నుంచి ఎగ్జాక్ట్ 5 kilometers మన సైట్ ఉంటుందండి. ఓకే. NFC నగర్కి జస్ట్ 2 kilometers ఉంటుందండి. ఓకే. సో మనం ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే ఔషాపూర్ హైవే 1.5 kilometers. ఓకే. ఇందులో వచ్చేసి మనకు నియర్ బై KV స్కూల్ ఉంది మనకు జస్ట్ 2.5 kilometers లో. ఓకే. ఇక్కడ మనకు AC ఇంజనీరింగ్ కాలేజ్ ఇట్లా వెళ్తే జస్ట్ 1.5 kilometers ముందుకు వెళ్తే AC ఇంజనీరింగ్ కాలేజ్, ప్రిన్స్టన్ కాలేజ్ ప్లస్ గురుకులం కాలేజ్ ఉంది. ఓకే. ప్లస్ DP స్కూల్ గట్కేసర్ 4.5 kilometers లో ఉంది మనకు. ఓకే. ప్లస్ మనకు నియర్ బై లో ఇంకా రాక్వుడ్ స్కూల్. సో ఇవన్నీ హైలైట్స్ ఉన్నాయండి మనకు. ఓకే సార్, ఇక్కడ వచ్చేసి మనకి మాదారం IT హబ్ అని కూడా వినడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చెప్పండి. ఎందుకంటే ఎవరికైతే డెవలప్మెంట్ వస్తుందో అలాంటి ప్లేస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినా ఒక హౌస్ కనుక్కున్న వాళ్ళకి మంచి అప్రిషియేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ IT కార్డర్ ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది, వాటి యొక్క డీటెయిల్స్ ఒకసారి క్లియర్ గా చెప్పండి. ఇది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి రోడ్ నుంచి ఎగ్జాక్ట్ ఒక 2 kilometers పోతే మనకు అంక్షాపూర్ విలేజ్ దాటగానే మనకు రైట్ సైడ్ లో మాదారం ఇండస్ట్రియల్ పార్క్ అని మనకు గవర్నమెంట్ ఆల్రెడీ 250 acres అనౌన్స్మెంట్ చేసిందండి. ఓకే సార్. సో మనకు అట్లే ముందు వెళ్తే ఎదిలాబాద్ వస్తుంది మనకు. అదే ఇక్కడ బీబీనార్ లో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ 7 kilometers లో బీబీనార్ ఎయిమ్స్ ఉంది మనకు. ఓకే. ఎయిమ్స్. సో మనకి ఇక్కడ మాదారం ఇండస్ట్రియల్ పార్క్ అనేది ప్రజెంట్ వర్క్ స్టార్ట్ అయిపోయిందండి అక్కడ. ఓకే. మీరు వెళ్ళి చూడొచ్చు. అక్కడ ప్రజెంట్ మనకు అది కంప్లీట్ అయిపోతే ఇది ఏంటంటే మిడిల్ లో ఉంటుందండి. ఇక్కడ ఎయిమ్స్ వాళ్ళకైనా మాదారం ఇండస్ట్రియల్ పార్క్ అయినా ఇది సెంటర్ పాయింట్ గా ఉంటుంది. నియర్ బై ఎందుకంటే మనకు నియర్ బై NFC కాలనీ ఉంది. ప్లస్ మనకు ఫెసిలిటీ మనకు గట్కేసర్ వెళ్తే డిమార్ట్ కానీ ORR అన్ని ఫెసిలిటీస్ మనకు కన్వెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్న వాళ్ళకు రెంటల్ డిమాండ్ కూడా ఖచ్చితంగా వస్తుందండి. ఇప్పుడు మాదారం ఇండస్ట్రియల్ స్టార్ట్ అయితే అక్కడ వచ్చిన వాళ్ళకు ఇది సెంటర్ లో అంటే నియర్ బై గట్కేసర్కి ఉంటుంది కాబట్టి అంటే ఇక్కడ హౌస్ కొనుక్కున్న వాళ్ళకి నియర్ బై వచ్చేసి హాస్పిటల్స్, స్కూల్స్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ అదే విధంగా ఎంప్లాయ్మెంట్ కూడా జోన్ వస్తుంది కాబట్టి సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మంచి గ్రోత్ ఉందని చెప్తున్నారు. 100% ఉంటుంది. ఓకే సార్. ఓకే, సూపర్ సార్. మనది వచ్చేసి HMDA అప్రూవ్డ్ లేఅవుట్ అండి. మనం HMDA అప్రూవ్డ్ ఉంది మనది. ప్లస్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఆల్సో ఉంది మనకు. నెంబర్ ఉంది. మీకు HMDA అప్రూవ్డ్ రెరా నామ్స్ ప్రకారం మనము కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. మాక్సిమం 10 months లో మనం గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామండి. ఓకే సార్. ఓకే సార్, చాలా థ్యాంక్ యూ సార్. మంచి విషయాలు క్లియర్ గా వ్యూవర్స్కి అర్థమయ్యే విధంగా చెప్పారు. ఓకే, చూస్తున్నారు కదండి. ఇక్కడ వచ్చేసి 122 గజాల హౌస్ అన్నది 2 BHK తోటి HMDA లేఅవుట్ లో మంచి కనెక్టివిటీ ఉన్న ఏరియాలో కేవలం 46 lakhsకే సేల్ చేస్తున్నారు. ఎవరైనా ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో అయినా ఇక్కడ వచ్చి లివింగ్ ఉండడానికైనా 100% సూటబుల్ అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో సార్ వాళ్ళ నెంబర్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నామండి. సార్కి కాల్ చేసి డీటెయిల్స్ అన్ని ఫర్దర్ క్లియర్ తెలుసుకొని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.